నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రకాష్ రాజ్ గారు నిన్న మంగళూరులో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఒక పార్టీ, బీజేపీ పార్టీ 400 పార్లమెంటు సీట్లను సంపాదిస్తాము అని చెప్పేసి బలంగా చెప్తున్నారు. అది అహంకారానికి గుర్తింపు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే మోడీ గారు తను చేసే ప్రతి ప్రసంగంలోనూ 400 ఎంపీ స్థానాలు అనేది మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చిలకలూరుపేటలో కూడా మాట్లాడాడు అదే మాట. ఈ 400 అనేది అంటే వై నాట్ 175 అని చెప్పి ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ నింపటం కోసం ఆ మాట పదే పదే వాడుతున్నాడు ఆయన మోడీ. అది జనరల్గా ఏ పార్టీ అయినా చేసే పనే. కొంచెం వ్యూహాత్మకంగా శ్రేణుల్లో ఒక స్థైర్యాన్ని నింపటం కోసం చేసే ప్రయత్నం. అది అంటే అన్ని స్థానాలు వాళ్లే గెలిస్తే అంటే పార్లమెంట్లో ఇంకెవరూ ఉండొద్దు అనుకుంటున్నాడా ఆయన? కాంగ్రెస్ కానీ మరొక పార్టీ కానీ అసలు ఎవరూ లేకుండా నియంతృత్వం అవుతుంది అది. అంతే తప్ప ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షాలకు బలమైనటువంటి స్థానం ఉండాలి చట్టసభల్లో. ఉన్నప్పుడు మాత్రమే ప్రజా సమస్యల మీద బలమైన చర్చలు జరుగుతాయి. ప్రభుత్వం సరైనటువంటి దిశలో నిర్ణయాలు తీసుకునేలాగా వీళ్ళందరూ ప్రభుత్వం వెంటపడి మంచి నిర్ణయాలు బయటకు వచ్చేలాగా చేస్తారు అనేది ప్రజాస్వామిక మౌలిక సూత్రం. ఆ యాంగిల్లో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాడు. ఆ యాంగిల్లో మాట్లాడుతూ ప్రతి చోట 400 సీట్లు గెలిచేస్తాం, 400 మేమే అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది అహంకారం అని అంటున్నాడు కానీ అహంకారం మాత్రమే కాదు. అది అహంకారంతో పాటు ఒక రకమైనటువంటి నియంతృత్వ ధోరణికి, అంటే మేము చాలా చేశాము, ఇప్పటికే చాలా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనే పద్ధతిలో మోడీ ప్రసంగాలు నడుస్తున్నాయి. అంటే అసలు సాధ్యమా భారతదేశంలో ఇలాంటి బిల్లులు అనుకున్నటువంటి అనేక బిల్లులు వాళ్ళు పాస్ చేసుకోగలిగారు. మొదటి 5 ఏళ్ల కంటే కూడా తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు చాలా పనులు చేసుకున్నారు. బీజేపీ బుల్డోజ్ చేసి, అంటే సభలో నుంచి ప్రతిపక్షాలను బయటకి గెంటేసి కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా, అది ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, అయోధ్య వ్యవహారం కావచ్చు, అన్నీ వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ఏవైతే చేస్తామని చెప్పారో, అంటే వాళ్ళ సమూహాలకి వాళ్ళ ఓట్ బ్యాంక్ని సంతృప్తి పరచడం కోసం ఏం చేయాలని అనుకున్నారో అవన్నీ చేశారు నిర్మోహమాటంగా. కాబట్టి ఇప్పుడు కొత్తగా 400 సీట్లు ఇస్తే ఇంకొంచెం దూకుడుగా ఇవే పనులు చేస్తారు. ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వాళ్ళకి. ఈ పెండింగ్ పనులన్నీ కూడా ఈ క్రమంలో నెరవేర్చుకోవడం కోసం వై నాట్ 400 అంటున్నాడు ఆయన. ఈ 400 స్థానాలు గెలవకపోయినా వాళ్ళు చేసేది అదే. 300 చిల్లర, 300 దాటి వస్తే భారతదేశంలో పార్లమెంట్లో ప్రతిపక్షం ఉండకపోవడం అనేది ఒకటే కాదు, అసలు దేశంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయటం అనేది ప్రోగ్రాం. అంటే ఒకే దేశం ఒకే పార్టీ అనే దిశగా ఆలోచనలు నడిపించేలాగా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన వేదికల మీద నుంచి మోడీ గారు మాట్లాడుతున్నటువంటి నిన్న చిలకలూరుపేట ప్రసంగం కూడా, వేదిక మీద 2 ప్రాంతీయ పార్టీల నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. వాళ్ళిద్దరూ కూడా చాలా ముక్తసరిగా మాట్లాడారు. ఎక్కడా పెద్దగా హడావిడి లేదు. చాలా చప్పగా మాట్లాడాడు చంద్రబాబు, అలా అంతకంటే చప్పగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ భజన కార్యక్రమానికే సరిపోయింది. అంటే కేవలం మోడీని పొగుడుతూ ఆయన దృష్టిని ఆకట్టుకోవడానికి మాత్రమే ఆయన ప్రసంగం పరిమితమైంది. చంద్రబాబు నాయుడు తను జనరల్గా మాట్లాడే చాలా అంశాలు నిన్నటి సభలో మాట్లాడలేదు. ఆయన మాట్లాడకుండా ముక్తసరిగా నడిపాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తర్వాత పురంధేశ్వరి గారు ఉన్నారు. అందరి ప్రసంగాలు మొక్కుబడిగానే నడిచినాయి. మోడీ ఒక్కడే టోటల్గా ఆయన స్క్రిప్ట్ ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడ రాజీ పడలేదు. వేదిక మీద ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలని కూడా నేను ఏదో రోజున తినేస్తానన్న పద్ధతిలో వ్యవహరించాడు ఆయన. వ్యవహరించి ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే మతం, ఈ పద్ధతిలో పెడుతున్నారు వాళ్ళు. ఆ పద్ధతి నియంతృత్వమే.
ఇప్పుడు ఆయన ఏదో అహంకారం అన్నాడు కానీ అహంకారం కాదు, అది నియంతృత్వం. మొదటి నుంచి నియంతృత్వ ధోరణి వ్యక్తం అవుతూనే ఉంది బీజేపీ నుంచి. వాళ్ళు ఏ విషయాన్నైనా ముస్లిం సమాజాన్ని కార్నర్ చేయటం దగ్గర నుంచి మొదలు పెడితే మైనారిటీలను కార్నర్ చేయటం, ఇప్పుడు మణిపూర్లోనూ ఇక్కడ జరిగినటువంటి ఘటనలు చూస్తూ వచ్చాం మనం. క్రిస్టియానిటీ మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఇస్లాం మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఎలా కార్నర్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఒకే మతం కాన్సెప్ట్. ఈ ఒకే మతం కాన్సెప్ట్ని ఎమర్జ్ చేస్తూ మైనారిటీలను భయపెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ భయపెట్టి లొంగ తీసుకోవటం, అలాగే హిందూ ఓట్లని బలంగా కన్సాలిడేట్ చేయటం. ఈ కన్సాలిడేషన్లో కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్నటువంటి హిందూ ఓటర్లని కూడా తను అట్రాక్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా చాలా చోట్ల ఓట్ బ్యాంకుల్ని కొనేస్తున్నారు వాళ్ళు. సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలని టోటల్గా కొనేసి తమ కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్లో జరిగింది అదే. వెస్ట్ బెంగాల్లో అన్ని స్థానాల్లో బీజేపీ గెలవడం, దాదాపు 13 స్థానాల్లో బీజేపీ గెలవటం అనేది అక్కడ దాదాపు 25 సంవత్సరాల పైన సిపిఎం పాలన నడిచింది. జ్యోతి బసు గారు పరిపాలించారు, ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు పరిపాలించి ఆ తర్వాత ఓడిపోయారు, తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో ఓడిపోయారు. అంత బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ ఉంది అక్కడ. మార్క్సిస్ట్ పార్టీకి ఒక్క ఎంపీ రాకుండా టోటల్గా 13 స్థానాల్లో బీజేపీ గెలవటం అంటే సిపిఎం ఓటు బ్యాంకుని వాళ్ళు తమ వైపు టర్న్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలను కానీ లేదు అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీల తాలూకా ఓట్ బ్యాంకుల్ని కబ్జా చేసేటువంటి కార్యక్రమం కూడా మోడీ గారు చాలా బలంగా చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఏపీలో కూడా వాళ్ళ టార్గెట్ అదే. 25 వై నాట్ 25 అని ఏపీ నినాదం అయింది. 25 స్థానాల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్కి రాకూడదు అనేది మోడీ గారి వ్యూహం. తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇవి మాత్రమే ఎంపీలను గెలవాలి. అంటే బీజేపీ గెలుస్తుందా లేదా అనేది వేరే గొడవ. బీజేపీకి కూడా స్థానాలు ఎలాగో కేటాయిస్తారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి వైజాగ్ మరొకటో ఇస్తారు. అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచే పరిస్థితులు ఉన్నాయి. కాకినాడ నుంచి వాళ్ళు గతంలో కూడా గెలిచారు, కృష్ణరాజు వీళ్ళని గెలిపించుకున్న చరిత్ర ఉంది. నర్సాపూర్ నుంచి బీజేపీ గెలిచిన చరిత్ర ఉంది, వైజాగ్ నుంచి బీజేపీ గెలిచిన చరిత్ర ఉంది. ఇలా 3-4 నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళకి బలంగా. కాబట్టి అది ఎలాగో బీజేపీకి వదిలిపెట్టేస్తారు. వాటితో పాటు వైసీపీ గెలుచుకునే ఎంపీలు, టీడీపీ గెలుచుకునే ఎంపీ స్థానాలు ఇవన్నీ టోకుగా బీజేపీ కాంపౌండ్లో నిలబడాలి అనేది ఆయన ప్రోగ్రాం. అది ఎలాగో నడుస్తుంది. ఏపీలో 25కి 25 వాళ్ళ దొడ్లోకి వెళ్ళినప్పుడు తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంతమేరకు ఒక ఎడ్జి ఉండొచ్చు. ఆ ఎడ్జి అటు ఉండగా బీఆర్ఎస్ నుంచి గెలిచే ఎంపీలని తమ కాంపౌండ్లో తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. బీజేపీ సీరియస్గా కంటెస్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ ఎంపీలని బీజేపీ ఎంపీలని కలిపి తన కాంపౌండ్లోకి నడిపించాలి అని తెలంగాణలో ఆయన వ్యూహం. అలాగే సౌత్ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. కనీసం 60 స్థానాలు సౌత్ నుంచి రావాలి అనుకుంటున్నాడు. తమిళనాడులో కూడా ఏదో మేరకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఈ 400 అనేది మొరేల్ నింపటం కోసం మాట్లాడుతున్న మాట, కానీ ఆయన వ్యూహాత్మకంగా దాదాపుగా 400 స్థానాలు అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు, రకరకాల శక్తుల్ని కలుపుకుని 400 స్థానాల్లో తన హవా నడిచేలా చూసుకోవటం అనేది వ్యూహం. కనీసం 350 అన్నా గెలుస్తాం అనేది ఆయన ఉద్దేశం. 300 దాటితే చాలు అని సాధారణ బీజేపీ అభిమానులు అనుకుంటున్నారు. 300 దాటితే ఇంకెవరి మాట వినడు ఆయన. ఎవరి మాట వినటం మాత్రమే కాదు, ఎవరిని బతకనివ్వడు. దాదాపు దేశంలో ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలని వచ్చే 5 సంవత్సరాలు నవిలి మింగైపోతుంది బీజేపీ. తమిళనాడును టార్గెట్ చేస్తున్నారు, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ టార్గెట్ అవుతోంది. ఇక్కడ కేసీఆర్ని కూడా
బీఆర్ఎస్ని కూడా తినేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ ఒక చర్చ ఉంది, కవిత గారి అరెస్టు ఎన్నికల ముందు జరగటం. ఈ ఎన్నికల ముందు జరగటము ఈ వ్యవహారంలో ఒక యాంగిల్ ఏంటంటే సింపతి ఓటు బీఆర్ఎస్కి టర్న్ అయితే కొంత బీఆర్ఎస్కి ఏదైనా ఉపయోగపడితే ఆ ఉపయోగపడినటువంటి గెలిచినటువంటి స్థానాలు ఎలాగూ తన కాంపౌండ్లోనే ఉంటాయని బీజేపీ అనుకుంటోంది. అందులో భాగంగానే సింపతి క్రియేట్ చేయడం కోసం అరెస్ట్ చేశారు ఆవిడ్ని అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారే అన్నాడు ఆ మాట. కానీ సింపతి వేవ్ అయితే కనబట్టలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఆవిడ అరెస్టు గురించి పెద్దగా ఎక్కడా చర్చ కానీ రచ్చ కానీ లేదు. ఆవిడ బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు అలాగూ. కాబట్టి ఏదో పద్ధతిలో బీఆర్ఎస్ తెలంగాణ నుంచి కొన్ని స్థానాలైనా గెలవగలిగితాయి. కానీ వాళ్ళు ఒకటి కూడా గెలవనివ్వము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. కానీ కనీసం 3-4 స్థానాలు గెలవాలనేది బీఆర్ఎస్ ప్రోగ్రాం. బీజేపీ కూడా 5-6 గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడి నుంచి 10, అక్కడ ఒక 25, అక్కడ ఒక 20 వచ్చినా ఇది అవి కలిపితే ఒక 35-40, అక్కడ తమిళనాడులో కొన్ని, కర్ణాటకలో కొన్ని తెచ్చుకుని 60 అనేది టార్గెట్. కనీసం హీనపక్షం 60 అనేది ప్రోగ్రాం. ఇక్కడ మిగిలిన ప్రాంతాలన్నీ కలిపి కనీసం 300 దాటి వస్తాయి. 325కి వచ్చినా చాలు. భారతీయ జనతా పార్టీ 3వ గెలుపు, హ్యాట్రిక్ విజయం. ఈ హ్యాట్రిక్ విజయం తర్వాత ఏ దుర్మార్గాలు చేయబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం అనే భయం అయితే జనాల్లో ఉంది. ఈ భయాన్నే ప్రకాష్ రాజు గారు వ్యక్తీకరించాడు చిక్మంగళూరులో ఆయన మాట్లాడుతూ. ఆ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. చిక్మంగళూరు నియోజకవర్గం నుంచే గతంలో వీరేంద్ర పాటిల్ మీద ఇందిరాగాంధీ గారు గెలిచారు ఆ రోజుల్లో. ఆ చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం అది. అక్కడ మాట్లాడుతూ ఆయన అహంకారము, మోడీ, ఆయన తరచూ భారతీయ జనతా పార్టీ మీద సీరియస్ అటాక్ చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. అతన్ని అర్బన్ నక్సల్ అనే మాట కూడా వాడారు భారతీయ జనతా పార్టీ వారు. అర్బన్ నక్సల్ అనే మాట వాడారు. అది చాలా మంది ప్రకాష్ రాజ్ మీద దాడి చేసిన సందర్భం ఉంది. ఆయన స్నేహితురాలి హత్య జరిగినప్పుడు కూడా ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. చాలా బలంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. ఆ స్టాండ్లో ఉన్నాడు ఆయన. నేను అతనితో ఒక స్నేహబంధం కూడా ఉంది కాబట్టి నేను అతని గురించి మాట్లాడను, వ్యాఖ్యానించను అన్నాడు. ఒకసారి హైదరాబాద్లో జరిగినటువంటి మీడియా సమావేశం సందర్భంగా, మీరు రాజకీయాల్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి అని ఎవరో అడిగితే నో కామెంట్ అన్నాడు ఆయన. సో ఆయన బీజేపీ వ్యతిరేకత అందరికీ తెలిసిందే. బీజేపీ వ్యతిరేక సమావేశాలు, సీరియస్ పొలిటికల్ మీటింగ్స్లో కూడా ఆయన తరచూ పాల్గొంటున్నాడు ఈ మధ్యకాలంలో. హైదరాబాద్లో తీవ్రవాద వామపక్ష సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి కూడా ఆయన హాజరై మాట్లాడాడు. అందుకని బీజేపీ అహంకారం అని చాలా ఈజీగా అనగలిగాడు ఆయన. అహంకారం మాత్రమే కాదు, నియంతృత్వ ధోరణి. ఆ నియంతృత్వ ధోరణి అనేది పార్లమెంటు స్థానాలు సాధిస్తే వాళ్ళు ఏదో నియంతృత్వం అమలు చేస్తారని కాదు, వాళ్ళు గెలిస్తే చాలు దేశంలో ఇంకొక రాజకీయ పార్టీని తలెత్తకుండా అణిచేసేటువంటి ప్రయత్నాలు అయితే బలంగా జరుగుతాయి. ఇందిరాగాంధీ గారు అలాగైతే ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టి దాదాపు ప్రతిపక్ష నాయకులందరి నోళ్లు కట్టేసిందో, అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ గత 5 ఏళ్ల నుంచి నడిచింది అదే. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఏదో పద్ధతిలో కేసులు పెట్టడం, ఎన్ఐఏ దాడులు చేయించడం, ఈ పద్ధతిని అనుసరించి జైళ్లను నింపారు విజయవంతంగా. దాదాపు పొలిటీషియన్స్ జైళ్లకు వెళ్ళటం అనేది ఎమర్జెన్సీ తర్వాత తగ్గింది. మోడీ గారి పాలనలో మళ్ళీ పెరిగింది. ఇదే నియంతృత్వ ధోరణి మరికొంతకాలం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నిలువరించే పరిస్థితుల్లో కనిపించడం లేదు బీజేపీ. సో మోడీ గారు హ్యాట్రిక్ కొట్టేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నియంతృత్వానికి, ఈ అహంకారానికి ఇంకొక 5 ఏళ్లు బలైపోవటానికి ప్రజలు సిద్ధపడటం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.